నేను క్లాస్లో తింటూ పట్టుబడిపోయాను. అతను తన వర్క్ ప్లేస్లో నిద్రపోతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయాడు. సో ఇలా పట్టుబడిపోయాను అంటే నన్ను పట్టుకున్నారు, లైక్ నన్ను గుర్తించేశారు నేను తప్పు చేస్తా అంటే. సో ఇలాంటి సందర్భాల్లో పట్టుబడిపోయాను అనాలంటే ఐ వాజ్ కాట్. అతను పట్టుబడ్డాడంటే హీ వాజ్ కాట్. ఆమె పట్టుబడింది షీ వాజ్ కాట్. నేను క్లాస్లో తింటూ పట్టుబడిపోయా. చాలాసార్లు స్కూల్లో ఇది జరిగింది కదా మనకి. ఐ వాజ్ కాట్ ఈటింగ్ డ్యూరింగ్ ద క్లాస్. క్లాస్లో తింటూ పట్టుబడిపోయాను. అతను వర్క్ ప్లేస్లో నిద్రపోతూ పట్టుబడిపోయాడు. హీ వాజ్ కాట్ స్లీపింగ్ ఎట్ వర్క్. ఓకే, ఆమె ఎగ్జామ్ హాల్లో ఫోన్ యూజ్ చేస్తూ పట్టుబడిపోయింది. షీ వాజ్ కాట్ యూజింగ్ హర్ ఫోన్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. నెక్స్ట్, ఎంప్లాయీ రోజు లేటుగా వస్తూ పట్టుబడిపోయాడు బాస్కి. ద ఎంప్లాయీ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్. ఈసారి రెడ్ హ్యాండెడ్ అంటే ఇక పకడ్బందీగా ప్రూఫ్స్తో సహా పట్టుబడిపోతే అప్పుడు చెప్తాం హీ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్. ద ఎంప్లాయీ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ వైల్ కమింగ్ లేట్ టు ద ఆఫీస్. సో ఇలా పట్టుబడిపోవడాన్ని వాజ్ కాట్ అనే సెంటెన్స్ ప్యాటర్న్తో యూజ్ చేస్తాం. వన్ మోర్ థింగ్, ఇలాంటి సెంటెన్స్ స్ట్రక్చర్స్ మరిన్ని నేర్చుకుంటూ మన లాంగ్వేజ్ న్యాచురల్గా, ఫ్లవరీగా, ఫ్లూయెంట్గా అపేర్ అవ్వాలి అని అంటే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో వీ హ్యావ్ 400+ వీడియోస్ ఇన్ ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్. అందులో 400+ వీడియోసే కాకుండా మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ వల్ల మన 3 బుక్స్ ఉన్నాయి కదా, ద ఇంగ్లీష్ మంత్ర, యోర్ ఇంగ్లీష్ పార్ట్నర్, వారేవా వొకాబ్. ఈ 3 బుక్స్ PDF రూపంలో అందులో ఇవ్వడం జరిగింది ఆ కోర్సులో. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్ని గో త్రూ చేయండి. ఫాలో ఫర్ మోర్.